హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. ఈరోజు ఫ్రైడే లాగ్ కాబట్టి కొంచెం స్పెషల్ అనమాట. అంటే ఈరోజు పూజ, సింపుల్గా పూజ టిఫిన్ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. అదేవిధంగా నేను వేసిన ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మార్నింగ్ 5కే అంటే వెలుతురు అనేది వచ్చేస్తుందండి. నేనైతే 5:30కి లేసాను. 5:30కి లేసి కలర్ పేడ రంగు అనేది చల్లేసి ముగ్గులైతే ఇలా పెట్టానండి. ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ అయితే ఇది మొత్తం కూడా చిమ్మి క్లియర్ చేశాను. ఆ తర్వాత ఇంట్లో పనులు అన్నీ కూడా పూర్తి చేసుకొని, శుక్రవారం వ్లాగ్ కాబట్టి కొంచెం స్పెషల్ అని చెప్పాను కదా, అందుకోసమే ఉదయం లేచి అయితే తలస్నానం చేసి ఈరోజు కంపల్సరీగా పసుపు అయితే అంటే ఫేస్కి, కాళ్ళు, చేతులకి అప్లై చేసుకొని అయితే తలస్నానం చేస్తానండి. ఎందుకంటే ఈరోజు నాకు కొంచెం స్పెషల్. ఫ్రైడే అంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని చెప్తూ ఉంటారు కాబట్టి నేనైతే కంపల్సరీగా ఈరోజు పసుపు అదేవిధంగా కొంచెం ఉప్పు వేసుకొని అయితే అంటే స్నానం చేసే నీటిలో వేసుకొని అయితే స్నానం చేస్తాను. అదేవిధంగా పసుపు అయితే ఇలా చేతులు మొత్తానికి, కాళ్ళకి, ఫేస్కి అప్లై చేసుకొని చేయడం వల్ల బాగుంటుంది. దిష్టి సమస్యలు కూడా తొలగిపోతాయండి. అదేవిధంగా అమ్మవారు ఖచ్చితంగా మన ఇంట్లో అయితే ఉంటారు అని చెప్తారు. మా అమ్మమ్మ అలానే చేసేది, మా అమ్మ కూడా అలానే చేసిందండి. ఇప్పుడు నేను కూడా అలానే చేశాను. పెళ్ళి కాక ముందైతే అస్సలు పూసుకునేదాన్ని కాదు. ఈ పసుపు పూసుకోవడం వల్ల కూడా మనకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. దెబ్బలు తగిలినప్పుడు మచ్చలు ఉన్నా పోతాయండి. ఫేస్ మీద మంగు మచ్చలు ఉన్నా, లేకపోతే పొడలు ఉన్నా, లేకపోతే వెంట్రుకలు, ఇక్కడ వెంట్రుకలు వస్తూ సైడ్స్ అన్నీ వస్తాయి కదా, అవి కూడా రిమూవ్ అయిపోతాయండి. ది బెస్ట్ అని చెప్పచ్చు. మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి వాడేదంట, నాకు చెప్తూ ఉండేది. నేనైతే చాలా వరకు ఏం చేసేదాన్ని అంటే ఫేసు ముదురుగా అయిపోతుంది, నేను వాడను, ముదురు ఫేస్ వచ్చేస్తుంది అని చెప్పి అయితే మా ఫ్రెండ్స్ అనేవాళ్ళని. నేనైతే అస్సలు వాడేదాన్ని కాదు. కానీ చాలా వరకు అది తప్పు అని తెలుసుకొని అయితే ఇప్పుడు వాడుతున్నాను. వాడటం వల్ల మంచి రిజల్ట్ వచ్చిందండి. గోపురం పసుపు 10 రూపాయలు చిన్న డబ్బా ఉంటుందండి. దాన్ని తెచ్చుకొని మంగళవారం, ఆదివారం, శుక్రవారం ఈ 3 పూట్లైనా కూడా సరే మీరు నీట్గా అనేది ఫేస్కి మొత్తం అప్లై చేసుకొని తలార స్నానం చేయడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో చిన్న దీపం వెలిగిస్తే చాలు, బాగా అనిపిస్తుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంది అని అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. అదేవిధంగా గడపకు కూడా కొన్ని టిప్స్ అనేది నేను చూశానండి యూట్యూబ్లో. అంటే పసుపు కుంకుమ పెడితే మా పిల్లలు ఏంటంటే తుడిచేస్తున్నారు. అందుకోసం ఎలా చేయాలి ఏంటి అంటే, మన గడపకి కుడివైపు, ఎడమవైపు 2 సైడ్లు ఉంటాయి కదండి మూలలు. ఆ మూలలు అనేది మనం పసుపు కుంకుమ అనేది వేయాలన్నమాట. వేసిన తర్వాత అయితే చూడండి, ఇక్కడ అట్ట అనేది వేసాను. ఈ అట్టయితే తీసి పక్కన పెట్టేసి ఈ అట్టయితే వేసానండి. మూత అనేది పెట్టేసేయాలి. అలా ఒక సైడ్ పసుపు కుంకుమ వేయడం వల్ల మనకంటే గడపకు పూజ చేసినంత ఫలితం వస్తుంది. అదేవిధంగా ఇంట్లో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్పారు. అది నిజమో కాదో నాకైతే తెలియదు, బాగా అనిపించింది. మా అమ్మని అడిగాను, కరెక్టేను అని చెప్పింది. అందుకోసం అయితే నేను గడపకి ఇరువైపులా అనేది
ఇలా అయితే పోసి కొంచెం పాలు అనేది పోయాలండి. కొంచెం పోస్తే చాలు, కింద పోయినా పర్లేదు, కొంచెం అనేది యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే చూడండి, ఇక్కడ ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా, అంటే ఏ సమస్య అయినా కావచ్చు, అంటే ఇంట్లో వర్క్ చేయలేకపోయినా, లేకపోతే కొంచెం ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నా, డబ్బు సమస్య ఉన్నా, ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారు. అదైతే నిజమో అబద్ధమో తెలియదు, కానీ చేయాలి అనిపించి అయితే చేశాను. మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్ చేయండి. పిల్లలున్న వారి ఇంట్లో గడపకి మనం పెట్టడం అంటే సాధ్యం కాదు. మా పాప అయితే పూసేసుకుంటుంది కాబట్టి ఇలా అయితే పెట్టాను. వారం రోజులు ఇలా పెట్టడం వల్ల డిఫరెన్స్ అనేది వస్తుందని చెప్పారండి. అందుకోసమే ట్రై చేశాను. ఇక్కడైతే వేప మండలు మాకు ఖచ్చితంగా ముఖ్యమండి మా అమ్మవారికి. అందుకోసమే ఫ్రైడే, ఆదివారం, మంగళవారం అయితే ఇలా వేప మండలు అనేటివి గడపకు పెడతాను. ఎలా ఉంది ఏంటి అనేది అయితే కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి. అదే కాకుండా దిబ్బరెట్టు కూడా ఎలా ప్రాసెస్ చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.